Fine. Welcome to current affair discussion. Today we are going to discuss May 24 to 31st part 1 current affairs. First question, RBI, our central bank, launched a retail direct mobile application and a fintech repository, and RBI also launched a which portal which allows individuals or entities to apply online for regulatory approvals, licenses and authorizations from Reserve Bank of India. Right. Recently, Reserve Bank of India Governor శక్తికాంత దాసు 3 మేజర్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వెబ్ పోర్టల్, ఆ వెబ్ పోర్టలే మన క్వశ్చన్కి ఆన్సర్, దట్ ఈస్ ప్రవాహ్ పోర్టల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రవాహ్ పోర్టల్ అండ్ ఒక మొబైల్ అప్లికేషను, ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషను, అండ్ వన్ మోర్ ఈస్ ఫిన్టెక్ రిపాజిటరీ. విత్ పర్పస్ ఏంటో లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పోర్టల్, ప్రవాహ్ పోర్టల్. ఓకే, రీసెంట్గా మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 3 ఇనిషియేటివ్స్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ప్రవాహ్ పోర్టల్. ఈ పోర్టల్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ సెక్యూర్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ విల్ అలో ఇండివిజువల్స్ లైక్ అస్, ఈవెన్ ఎంటిటీస్, కార్పొరేట్స్ టు అప్లై ఆన్లైన్ ఫర్ రెగ్యులేటరీ అప్రూవల్స్, లైసెన్సెస్ అండ్ ఆథరైజేషన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైనా లైసెన్సెస్ కావాలన్నా, అప్రూవల్స్ కావాలన్నా, ఆథరైజేషన్స్ కావాలన్నా ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఇండివిజువల్స్ మనలాంటి పీపుల్ అయినా లేదు కార్పొరేట్ ఎంటిటీస్ అయినా కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్, ఈ వెబ్ పోర్టల్ ద్వారా మనం ఆర్బీఐతో కమ్యూనికేట్ అవ్వచ్చు ఫర్ అప్లికేషన్ అప్రూవల్స్, లైసెన్సెస్ అండ్ ఈవెన్ ఆథరైజేషన్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, దట్స్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ ప్రవాహ్ పోర్టల్. నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ ద మొబైల్ అప్లికేషన్. వాట్ ఈస్ దట్? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా the app will facilitate seamless and convenient access to retail investors. Malli retailers ante maname, retail investors to buy and sell government securities directly from their smartphones, available both Android as well as iOS phones. Right, what actually this thing? Idi oka mobile application. Ee mobile application ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని, రీటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్ని ఆర్డీజీ అకౌంట్ కన్నా మనకు ఉంటే, ఆర్డీజీ అకౌంట్, వాట్ ఈజ్ ఆర్డీజీ అకౌంట్ అంటే రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్. రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్. ఈ అకౌంట్ ద్వారా త్రూ దిస్ అకౌంట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి పీపుల్ గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఒకప్పుడు ప్రైమరీ డీలర్స్ని అప్రోచ్ అవ్వాల్సి ఉండేది. ప్రైమరీ డీలర్స్ అంటే ఆర్బీఐ ఎవరికైతే ఆథరైజేషన్ ఇచ్చుంటుందో, అంటే మార్కెట్ మేకర్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, బ్యాంక్స్ కానీ ఎనీ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్రోచ్ అవ్వాల్సి ఉండేది. బట్ ఈ ఆర్డీజీ అకౌంట్ ద్వారా కామన్ పీపుల్ అయిన మనమే డైరెక్ట్గా గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి, ప్రీవియస్గా ఇది ఈ కుబేర్ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయాల్సి వచ్చేది. మనం అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేసింది ఆర్బీఐ. సో దట్ ఈ రీటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మన మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా రీటైలర్స్కి గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మొబైల్ ఫోన్స్ ద్వారా ఏదర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆర్ ఐఓఎస్ మొబైల్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుని ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి అప్లికేషనే రీటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్. అండ్ ఫైనల్లీ థర్డ్ ఇనిషియేటివ్ ఏంటంటే దిస్ వన్, ఫిన్టెక్ రిపాజిటరీ. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్న అండ్ అన్రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ యు లుక్ అట్ హియర్, it aims to enhance the Reserve Bank of India's understanding of the Indian fintech sector by providing comprehensive data on fintech firms, both regulated and unregulated. Okay, ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్న ఫిన్టెక్ ఫిమ్స్, అట్ ద సేమ్ టైం రెగ్యులేట్ చేయనటువంటి ఫిన్టెక్ ఫిమ్స్ గురించి ఆర్బీఐకి ఒక అండర్స్టాండింగ్ రావడం కోసము డేటాని స్టోర్ చేసే ఒక రిజిస్ట్రీ ఇది, రిపాజిటరీ ఇది. సో దట్ ఈ డేటా బేస్ చేసుకొని ద రిపాజిటరీ విల్ సపోర్ట్ పాలసీ మేకర్స్ అండ్ ఇండస్ట్రీ పార్టిసిపెంట్స్ బై ఆఫరింగ్ ఇన్సైట్స్ ఆన్ ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ. రైట్. సో సింప్లీ ఫస్ట్ క్వశ్చన్, మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 3 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ప్రవాహ్ పోర్టల్. ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పోర్టల్ అంటే ఇండివిజువల్స్ మనలాంటి వాళ్ళైనా, ఎంటిటీస్ అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏవైనా లైసెన్సెస్ కావాలన్నా, రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలన్నా కూడా ఈ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ ప్రవాహ్ పోర్టల్. నెక్స్ట్ థింగ్, రీటైల్ డైరెక్ట్ మొబైల్
అప్లికేషన్. దీని ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి పీపుల్ గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు త్రూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ ఈవెన్ iOS మొబైల్స్ ద్వారా కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆర్టీజీ అకౌంట్ ఉంటే. నెక్స్ట్ థింగ్, ఫిన్టెక్ రిపాజిటరీ. ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తున్న, అన్రెగ్యులేట్ చేస్తున్న ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ గురించి డేటాని స్టోర్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక రిపాజిటరీ సెటప్ చేయబోతున్నారు. దట్ ఈస్ ఫిన్టెక్ రిపాజిటరీ. ఈ మూడింటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫస్ట్ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, జపాన్కి చెందిన ఒక యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇనాగరేటెడ్ వరల్డ్స్ హైయెస్ట్ అబ్జర్వేటరీ కాల్డ్ అటకామా అబ్జర్వేటరీ. అంటే టెలిస్కోప్. ఇది ఏ కంట్రీలో? యూనివర్సిటీ ఆఫ్ టోక్యో రీసెంట్గా అటకామా అబ్జర్వేటరీని లాంచ్ చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది. అంటే దట్ ఈస్ ఇన్ ఏ కంట్రీ కాల్డ్ చిలీ. సో ఈ టెలిస్కోప్ ద్వారా, యాక్చువల్గా ఈ టెలిస్కోప్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఇన్స్టాల్ చేసినటువంటి అబ్జర్వేటరీ. ఇఫ్ యు లుక్ అట్ హియర్, it is the highest observatory in the world at an altitude of this much height, 18,500 feet, or else you can say in terms of meters, 5640 meters on this mount. Remember the mountain name also, Chajnantar in Atacama Desert in a country called Chile. It was certified even by the Guinness Book of World Records. Guinness World Records లో కూడా దీనికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. వరల్డ్లోనే హైయెస్ట్ అబ్జర్వేటరీ, హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఇన్స్టాల్ చేసిన టెలిస్కోప్ అబ్జర్వేటరీ ఏ డిజర్ట్లో అంటే అటకామా డిజర్ట్లో, ఏ మౌంటైన్ పైన అంటే చార్జనంటార్ మౌంటైన్. ఎక్కడుంది అంటే చిలీలో ఉంది. ఎంత హైట్లో దీన్ని ఇన్స్టాల్ చేశారంటే 18,500 ఫీట్స్, ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ 5640 మీటర్స్. ఎవరు అంటే దట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇనాగరేటెడ్ ది Atacama Observatory and installed a 6.5 meter infrared optimized telescope. వై ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది, ఎందుకు ఇన్స్టాల్ చేశారు అంటే అంత హైట్లో వెరీ లిటిల్ మాయిశ్చర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద అటకామా డిజర్ట్ పేవ్స్ ద వే ఫర్ క్లియర్ అబ్జర్వేషన్ ఆఫ్ ది కాస్మోస్. స్పేస్ని నైట్ టైంలో బెటర్గా అబ్జర్వ్ చేయడం కోసము ఎంత పొల్యూషన్ తక్కువ ఉంటే, ఎంత మాయిశ్చర్ తక్కువ ఉంటే అంత క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది. అందుకని వెరీ లో మాయిశ్చర్ అండ్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి లొకేషన్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అబ్జర్వేటరీస్ని. అండ్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అటకామా అబ్జర్వేటరీని 18,500 ఫీట్ హైట్లో అటకామా డిజర్ట్లో చిలీ కంట్రీలో అండ్ చార్జనంటార్ మౌంటైన్ పైన ఇన్స్టాల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే దీనికి ముందు, ఈ అటకామా అబ్జర్వేటరీకి ముందు వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఇన్స్టాల్ చేసినటువంటి టెలిస్కోప్ ఏది అంటే అది కూడా అటకామా డిజర్ట్లోనే ఉంది. నేము ఆల్మా. వాట్ ఈజ్ ఆల్మా అంటే అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే అట్ ఏ హైట్ ఆఫ్ 16,570 ఫీట్. అండ్ ఇప్పుడు దీనికన్నా ఆల్మోస్ట్ ఒక 2,000 ఫీట్, నియర్లీ 1930 ఫీట్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో, వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఇన్స్టాల్ చేసినటువంటి అబ్జర్వేటరీ టెలిస్కోప్ ఇట్ ఈస్ అటకామా అబ్జర్వేటరీ. ఎక్కడ? చిలీలో అటకామా డిజర్ట్ చార్జనంటార్ మౌంటైన్ పైన. ఓకే, రైట్. సో ఇది కరెంట్ అఫైర్ థింగ్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇమేజ్ ఆల్సో. నౌ ఇది కాకుండా మన ఇండియాలో అబ్జర్వేటరీస్ టెలిస్కోప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూస్తే, సో 3 ఉన్నాయి మన ఇండియాలో కాస్మోస్ని అబ్జర్వ్ చేయడానికి, నైట్ స్కైని అబ్జర్వ్ చేయడానికి. ఒకటి పూణే మహారాష్ట్ర, దట్ ఈస్ జియాంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్. నెక్స్ట్ కొడైకెనాల్ తమిళనాడులో కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. అండ్ థర్డ్ వన్ ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, దట్ ఈస్ హెన్లీ అబ్జర్వేటరీ ఇన్ లడక్. ఇలా మనం ఇండియాలో 3 ఉన్నాయి. అండ్ వరల్డ్ వైడ్ చూస్తే చెప్పుకోదగ్గ అబ్జర్వేటరీస్ ఏంటి అంటే ఒకటి మౌనాకియా అబ్జర్వేటరీస్, హవాయి యూఎస్ఏలో ఉంది. అండ్ కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ, అరిజోనా, again USA Mount Wilson Observatory. And the last one excuse me, right, this is something that we need to remember. SKAO Observatory. What is that? Square Kilometer Array Observatory. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ. ఇది ఒక కంట్రీకి సంబంధించింది కాదు. The Square Kilometer Array Observatory is an international organization in charge of building the world's largest radio telescope. Okay,
సో ఈ వరల్డ్లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దీస్ కంట్రీస్ అన్నీ కూడా పార్ట్నర్షిప్తో ఎస్టాబ్లిష్ చేశాయి. అండ్ దోస్ కంట్రీస్ యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, కెనడా, చైనా, ఫ్రాన్స్, మన ఇండియా కూడా ఉంది, ఇండియా, ఇటలీ, జర్మనీ. అంటే ఈ ఆల్ కంట్రీస్ అన్నీ కలిపి వరల్డ్లోనే లార్జెస్ట్ టెలిస్కోప్ని సెటప్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక if you look at it, it will be composed of 2 large telescope arrays deployed. One is in South Africa, one more is in Australia, right? And mana India ee telescope lo, ee SKAO telescope lo, square kilometer array telescope lo edaithe software maintenance untundo, if you look at it, India has played a crucial role in developing telescope manager software which controls the telescope's operations. Okay, right? So mana India oka major role SKAO observatory lo, ఇది ఇంటర్నేషనల్లోనే వరల్డ్లోనే లార్జెస్ట్ అబ్జర్వేటరీ SKAO అబ్జర్వేటరీ. సౌత్ ఆఫ్రికాలో ఒక అరే టెలిస్కోప్ అండ్ ఆస్ట్రేలియాలో ఇంకో అరే టెలిస్కోప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సింప్లీ కరెంట్ అఫైర్ థింగ్ అయితే ఇక్కడున్న సెకండ్ క్వశ్చన్లో కరెంట్ అఫైర్ థింగ్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో దట్ ఈస్ నియర్లీ 18,500 feet ఆర్ ఎల్స్ 5640 meters హైట్లో చిలీ కంట్రీలో అటకామా డెజర్ట్లో చార్జనంటార్ అనే మౌంటైన్ పైన అటకామా అబ్జర్వేటరీని టెలిస్కోప్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దానికన్నా ముందు అదే అటకామా అబ్జర్వేటరీలో అదే అటకామా డెజర్ట్లో ఆల్మా ఉండేది, దట్ ఈస్ అటకామా లార్జ్ మిల్లీమీటర్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ద నేమ్ ఆఫ్ దట్ థింగ్ ఆల్సో, అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే, అది 16,570 feet హైట్లో ఉంది. నెక్స్ట్ థింగ్, మన ఇండియాలో ఉన్నటువంటి టెలిస్కోప్స్ స్కైని అబ్జర్వ్ చేయడానికి లదాఖ్లో, తమిళనాడులో, పూణేలో ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్గా మాట్లాడితే చెప్పుకోదగ్గవి అమెరికాలో 3 ఉన్నాయి. అండ్ ద ఫోర్త్ వన్ దట్ ఈస్ వరల్డ్లోనే లార్జెస్ట్ అబ్జర్వేటరీ, దట్ ఈస్ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. రైట్, ముందు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రీసెంట్గా దిస్ డేని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. డే ఏంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మార్కోర్. ఓకే, రైట్. The first ever United Nations International Day of the Markhor was observed across the globe on which day? That is on 24th of May 2024. First time celebrate చేశారు International Day of the Markhor. This Markhor, the world's largest wild goat species. ఇది వైల్డ్ గోట్ స్పీసెస్. ఓకే, హిల్ ఏరియాస్లో ఉండే స్పీసెస్, అది కూడా లార్జెస్ట్ వైల్డ్ గోట్ స్పీసెస్. ఈజ్ ద నేషనల్ అనిమల్ ఆఫ్ విచ్ కంట్రీ? యాక్చువల్గా ఏ కంట్రీ యొక్క నేషనల్ అనిమల్ దిస్ మార్కోర్ అంటే పాకిస్తాన్, మన నేబర్ కంట్రీయే, మన బ్రదర్లీహుడ్ కంట్రీయే. ద ఫస్ట్ ఎవర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మార్కోర్, రిమెంబర్ దిస్ అనిమల్. ఓకే, మన నేషనల్ అనిమల్ టైగర్ ఎలానో అలానే పాకిస్తాన్ యొక్క నేషనల్ అనిమల్ మార్కోరు 1972 నుండి. అండ్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ వైల్డ్ గోటు. అండ్ ఆ గోట్కి సంబంధించి, ఈ మార్కోర్కి సంబంధించి ఒక డేని కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ May 24th. ఓకే, వాజ్ అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ 24th of May 2024 టు రైజ్ అవేర్నెస్ అండ్ ప్రమోట్ ద కన్జర్వేషన్ ఆఫ్ దిస్ మార్కోర్, దట్ ఈస్ కాప్రా ఫాల్సోనెరీ అని సైంటిఫిక్ నేమ్తో పిలుస్తారు. అండ్ ఐకానిక్ అండ్ ఎకలాజికల్లీ సిగ్నిఫికెంట్ స్పీసెస్ అండ్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటెట్. The markhor is the largest of the wild goat species in the world with a broad hooves and spiral horns. It is the national animal of Pakistan since 1972. Okay, that's all about this third question. మీరు చూడొచ్చు ఆ ఇమేజ్ కూడా, ఇవే అనిమల్స్ కూడా. దట్ ఈస్ మార్కోర్, పాకిస్తాన్ నేషనల్ అనిమల్ 1972 నుండి. ఈ అనిమల్ డేని సెలబ్రేట్ చేస్తూ May 24th డిసైడ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. ఇది ఏ కంట్రీ యొక్క నేషనల్ అనిమల్ అంటే పాకిస్తాన్. వాట్స్ అనిమల్ నేమ్? మార్కోర్. ఏ కంట్రీ యొక్క నేషనల్ అనిమల్? పాకిస్తాన్. అండ్ సిన్స్ 1972. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే వీటిని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో అవేర్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, స్ప్రెడ్ చేయడం కోసము యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ని May 24th రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. మూవ్ టు ఫోర్త్ వన్. ఫోర్త్ క్వశ్చన్ ఒక ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ దిస్ వన్, జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్? వాట్ ఈజ్ జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటే ఆ ఎయిర్పోర్ట్లో జనరేట్ అవుతున్న వేస్ట్ మొత్తాన్ని డంపింగ్ యార్డ్లోకి తీసుకెళ్ళి పడేయకుండా
రీసైకిల్ చేస్తూ వేస్టేజ్ని రెడ్యూస్ చేస్తూ రీసైకిల్ చేస్తూ రీయూజ్ చేస్తూ అసలు జనరేట్ అవుతున్న వేస్ట్ మొత్తంలో ఇఫ్ యు లుక్ అట్ ఇయర్ 99.5% ఆఫ్ వేస్ట్ని వాళ్ళు డైవర్షన్ చేస్తున్నారంట ల్యాండ్ ఫిల్కి వెళ్ళకుండా. ల్యాండ్ ఫిల్ అంటే డంపింగ్ యార్డ్స్ అంటాం కదా మన సిటీ అవుట్స్కట్స్లో, లైక్ మన ఉంటున్న లొకాలిటీలో మీరు చూస్తూ ఉంటారు. మొత్తం సిటీ డస్ట్ అంతా తీసుకెళ్ళి వేస్ట్ అంతా తీసుకెళ్ళి సిటీ అవుట్స్కట్స్లో డంపింగ్ యార్డ్స్లో వేస్తూ ఉంటారు. ఈ ఎయిర్పోర్టు స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో ఆ వేస్ట్ని డంపింగ్ యార్డ్స్ వరకు తీసుకొని వెళ్ళకుండా అక్కడే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ జీరో వేస్ట్ ల్యాండ్ ఫిల్ అంటే జనరేట్ అవుతున్న వేస్ట్ మొత్తాన్ని రీసైకిల్ చేస్తూ రీయూజ్ చేస్తున్నారు. ఏ ప్రిన్సిపల్తో అచీవ్మెంట్ చేశారంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ 5 hours ఎయిర్పోర్ట్ అచీవ్డ్ 99.5% వేస్ట్ డైవర్షన్ ఫ్రమ్ landfills by integrating a robust value chain system and adopting the 5R principles. What are they? Reduce అంటే వేస్ట్ రెడ్యూస్ చేస్తూ, జనరేట్ అయిన వేస్ట్ని రీయూజ్ చేస్తూ, రీప్రాసెస్ చేస్తూ, రీసైకిల్ చేస్తూ అండ్ రికవర్ ఆఫ్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ 5R ప్రిన్సిపల్స్తో మన ఇండియాలోనే ఒక ఎయిర్పోర్టు 99.5% ఆఫ్ వేస్ట్ డైవర్షన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేసిన ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్కి దిస్ ఆర్గనైజేషను CIITC CESD, that is Center of Excellence for Sustainable Development అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ విచ్ ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ ఇన్ కేరళ. లుక్ అట్ హియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ accolade from the CIITC CESD, that is Center for Excellence for Sustainable Development, and that is Tirunanthapuram International Airport. Option 4 is the correct answer for this particular question. ఇండియాలో ఏ ఎయిర్పోర్టు ఫస్ట్ టైము జనరేట్ అవుతున్న వేస్ట్ని డంపింగ్ యార్డ్స్ వరకు వెళ్లకుండా వేస్టేజ్ని రెడ్యూస్ చేసి రీయూజ్ చేసి రీసైకిల్ చేసి రికవర్ చేస్తూ ఈ అవార్డ్ని విన్ అయింది అంటే దట్ ఈస్ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేరళ. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. దిస్ 5th క్వశ్చన్. విచ్ బ్యాంక్, ఒక ఫారెన్ బ్యాంకు అంటే మన ఇండియాలో ఉన్న బ్యాంకు కాదు, మన ఇండియాలో ఆ బ్యాంక్ ఆపరేషన్స్ కోసం కాదు, ఆ బ్యాంక్ నార్మల్గా బ్యాంకు అఫీషియల్స్ మనం ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్తే సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కదా. లైక్ మనం ఏదైనా అకౌంట్ నెంబర్స్ మనీ డిపాజిట్ చేసినా లేకపోతే మనీ విత్డ్రాల్ చేయడానికి వెళ్ళినా మన అకౌంట్ నెంబర్స్ అన్ని ఎంటర్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు. అదొక సాఫ్ట్వేర్. యాక్చువల్గా ఆ సాఫ్ట్వేర్ ఏంటి అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్, CBS కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఈ కోర్ బ్యాంకింగ్ సొల్యూషను డిఫరెంట్ ఐటీ కంపెనీస్ బ్యాంక్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. లైక్ ఇన్ఫోసిస్, మన ఇండియన్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తీసుకుంటే ఆ ఇన్ఫోసిస్ CBS వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ నేము ఫినాకిల్. అదే TCS తీసుకుంటే బ్యాంకెస్, BANCS బ్యాంకెస్. ఇలా ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఉంది, TCS వాడిది బ్యాంక్ CS ఉంది, ఇన్ఫోసిస్ వాడిది ఫినాకిలే ఉంది, లైక్ దట్. ఇప్పుడు మన ఇండియన్ ఐటీ కంపెనీతో ఒక ఐటీ కంపెనీ ఏంటి TCSతో ఒక బ్యాంకు టైఅప్ అయింది. ఎందుకోసము? టు మోడర్నైజ్ దెయిర్ కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఆ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని మోడర్నైజ్ చేయడం కోసము మన ఇండియన్ ఐటీ కంపెనీతో TCSతో టైఅప్ అయిన బ్యాంక్ ఏది అంటే దిస్ ద బ్యాంక్, దట్ ఈస్ బుర్గన్ బ్యాంక్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కువైట్లో ఉంటుంది. ఓకే, సీ ద క్వశ్చన్. టాటా Consultancy Services, a global leader in information technology services, consulting and business solutions, has signed a deal to modernize the core banking technology of which bank? That is Burgan Bank. అది ఏ కంట్రీ యొక్క బ్యాంకు అంటే one of the youngest commercial banks in Kuwait. Okay, TCS will deploy ఇందాక చెప్పినట్టు TCS డెవలప్ చేసిన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ BankCS, BANCS, to consolidate multiple standalone legacy applications into a modern universal banking solution that promotes innovation and strengthens customer relationships. Okay, TCS BANCS is a core banking software suite developed by TCS for use by retail banks. TCS డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అది. ఇన్ఫోసిస్, ఫినాకిల్ అని చెప్పాను కదా, ఈ సాఫ్ట్వేర్స్ బ్యాంక్స్కి ఐటీ కంపెనీ సేల్ చేస్తాయి. అండ్ ఆ సాఫ్ట్వేర్ ద్వారా బ్యాంక్స్ రీటైల్ కస్టమర్స్కి బెటర్గా బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
ఒకవేళ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వస్తే ప్రాబ్లం వస్తే ఆ గ్లిచ్ను కూడా ఆ బగ్ని కూడా రెక్టిఫై చేయడం కోసము ఈ ఐటీ కంపెనీసే వాటికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఫర్ సమ్ ఇయర్స్ వరకు, లైక్ 5 years 10 years 20 years అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఉంటుంది. దానికోసము బ్యాంక్ వాళ్ళకి అమౌంట్ సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ పే చేస్తూ ఉంటుంది. ఓకే, సో కువైట్కి చెందినటువంటి ఒక బ్యాంకు బర్గన్ బ్యాంకు రీసెంట్గా మన ఇండియన్ ఐటీ కంపెనీతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. దేనికోసం అంటే టీసీఎస్ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ని ఆ బర్గన్ బ్యాంక్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసి సో దట్ బర్గన్ బ్యాంక్ వాళ్ళ కస్టమర్స్కి లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించినటువంటి సర్వీసెస్ని, ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. టీసీఎస్ బర్గన్ బ్యాంక్ ఎక్కడుందంటే కువైట్లో ఉంది. దట్స్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటంటే ఒక సర్వే. ఈ సర్వేకి సంబంధించి నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బికాస్ మనం ఇప్పుడు మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్లో ఉన్నాం. మీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ, పీఓ కానీ, ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ కానీ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో వస్తాయి ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్. ఆ టైంకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇంకొక క్వార్టర్ డేటా కూడా వచ్చి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఇంపార్టెంట్గా ఫోకస్ పెట్టాల్సింది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని మన ఇండియాలో రిలీజ్ చేసే మినిస్ట్రీ ఎవరు? దట్స్ అ స్టాటిక్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. బట్ ఈ మినిస్ట్రీ రిలీజ్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే జనవరి మార్చ్ క్వార్టర్ ఆఫ్ FY24కి అంటే Q4 FY24కి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా దిస్ ఏజ్ గ్రూప్ పీపుల్ 15 to 29 ఏజ్ గ్రూప్ పీపుల్లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో ఈ సర్వే ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. బట్ ఈ నెంబర్స్ మీరు ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఆ మినిస్ట్రీని నేను గుర్తుపెట్టుకుంటే చాలు. జస్ట్ గో టు ద క్వశ్చన్. అకార్డింగ్ టు ది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, which of the following states topped the youth unemployment rate among the 15 to 29 age group for the January-March quarter of FY24? So, periodic labor force survey prakaram రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ సర్వే ప్రకారం Q4 FY24లో అంటే జనవరి నుంచి మార్చ్ వరకు 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 15 to 29 ఏజ్ గ్రూప్ పీపుల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? అది క్వశ్చన్. ఆన్సర్ అయితే కేరళలో ఈ ఏజ్ గ్రూప్ పీపుల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒకసారి ఇమేజ్ చూస్తే విల్ గెట్ ఏ క్లారిటీ. లుక్ అట్ హియర్. స్టేట్స్ వైజ్ చూస్తే స్టేట్స్ విత్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఇన్ 15 to 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఇన్ Jan-March 2024. ఇట్ మీన్స్ లుక్ అట్ హియర్, కేరళలో ప్రతి 100 మెంబర్స్లో ప్రతి 100 యూత్లో ద ఏజ్ గ్రూప్ 15 to 29 ఉన్న ఏజ్ గ్రూప్లో 31.8 పీపుల్ అన్ఎంప్లాయిడ్గానే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో యూటీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. థర్డ్ ప్లేస్లో తెలంగాణ, దెన్ రాజస్థాన్, దెన్ ఒడిషా. ఇవి యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్నటువంటి స్టేట్స్. అదే లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే ఒకసారి ఢిల్లీ, దట్ ఈస్ యూటీ, అండ్ గుజరాత్, హర్యానా, కర్ణాటక, ఎంపీ. ఇవి లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, లోయెస్ట్. నెక్స్ట్ ఇండివిజువల్గా జెండర్ బేస్డ్ మాట్లాడితే హై ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్, హై మేల్ అన్ఎంప్లాయ్మెంట్, లో ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్, లో మేల్ అన్ఎంప్లాయ్మెంట్. జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, గో త్రూ దట్ అండ్ యూ నో నీడ్ టు రిమెంబర్ దిస్ ఆల్ ర్యాంకింగ్స్ because this data will change in the next quarter. Okay, those things only we should remember, right? But here question aithe ee question ki answer aithe 15 to 29 age group people lo highest unemployment ఉన్నటువంటి state Kerala, then Jammu and Kashmir, Telangana, Rajasthan, Odisha. Whereas lowest unemployment ante Delhi, Gujarat, Haryana, Karnataka, Madhya Pradesh. You can see there itself, right? That's all about this particular question. ఇంకా ఇక్కడ పర్సంటేజెస్ ఉన్నాయి. ఈ పర్సంటేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, చెప్పాను ఇప్పుడే. These numbers will change in the next quarter and even that next quarter also. So exam వెళ్ళే ముందు రీసెంట్ డేటా ఏముందో అది గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ యాజ్ ఆఫ్ నౌ హియర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేసే మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, రైట్? దట్స్ ఇట్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th క్వశ్చన్. యా, సో వాట్ ఈస్ ది 7th క్వశ్చన్? ఒక కమిటీ వేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కమిటీకి హెడ్, కమిటీ పర్పస్ ఏంటి చూద్దాం ఒకసారి. విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ అన్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ headed by VSK Kaumudi to tackle the increasingly organized cyber crimes from Southeast Asian countries like Cambodia, Myanmar and Laos PDR. See,
మన ఇండియాకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ నుంచి ఎక్కువగా కంబోడియా, మయన్మార్ అండ్ లావోస్, పీడియర్ ఈ కంట్రీస్ నుంచి ఎక్కువగా సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే ఏదైనా రాంగ్ స్పామ్ కాల్స్ మన ఇండియన్స్కి కాల్ చేయడం కానీ, అండ్ బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హ్యాక్ చేయడం కానీ, ఇలాంటి సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ మన ఇండియన్స్ని టార్గెట్ చేసి ఎక్కువగా ఈ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడం కోసమే మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ దిస్ గాయ్ విఎస్కే కౌముది. అండ్ అంటే ఆ సైబర్ క్రైమ్స్ని ఎలా ట్యాకిల్ చేయాలనే కైండ్ ఆఫ్ థింగ్కి సంబంధించి ఈయన గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ అకౌంటెడ్ ఫర్ నియర్లీ, look at this statement, 45% of cyber financial frauds taking place in India. మన ఇండియాలో ఎక్కువగా సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ప్రతి 100లో అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 ఫ్రాడ్స్లో 45% ఈ కంట్రీస్ వాళ్ళే చేస్తున్నారంట. అందుకే వీటిని ట్యాకిల్ చేయడం కోసము ఒక కమిటీ వేసింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆ కమిటీకి హెడ్ ఎవరు అంటే విఎస్కే కౌముది. వెరీ ఇంపార్టెంట్ కమిటీ. రీసెంట్గా విఎస్కే కౌముది కమిటీ సైబర్ క్రైమ్స్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి ప్రివెంట్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసింది. అండ్ ఏ మినిస్ట్రీ ఈ కమిటీ వేసింది అంటే ఇట్స్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ. అండ్ ఎస్, ద మినిస్ట్రీ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ద హై పవర్డ్ కమిటీ ఈస్ చైర్డ్ బై విఎస్కే కౌముది, స్పెషల్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ ది 7th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ 8th క్వశ్చన్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన ఒక మ్యాగజైన్, దట్ ఈస్ వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికాలో సీఈఓస్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్లో ఏ కంపెనీ యొక్క సీఈఓకి హైయెస్ట్ సాలరీ 2023లో పే చేయడం జరిగింది, అది యాక్చువల్గా క్వశ్చన్. లుక్ అట్ హియర్. అకార్డింగ్ టు ద వాల్ స్ట్రీట్ జర్నల్, లిస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా for 2023, Indian origin, which personality became the world's second highest paid CEO in 2023? యాక్చువల్గా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం అమెరికాలో సీఈఓస్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్లో హైయెస్ట్ పెయిడ్ సీఈఓస్ లిస్ట్ ఇది. ఆ లిస్ట్లో టాప్ 3లో మన ఇండియా నుంచి సెకండ్ ప్లేస్లో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరు, టాప్లో ఎవరున్నారు, టాప్ 3లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం. రైట్. Actually, correct answer for this question is Nikesh Arora. Okay, option 1 is the correct answer. Now, further ga chuste ikkada, according to the Wall Street Journal, in fact, list of the highest paid chief executive officers in the United States of America for 2023, Indian origin, this guy Nikesh Arora is actually working as chairman and CEO of this company, Palo Alto Networks. Became the world's second highest paid CEO in 2023 with a substantial remuneration of this much, $151.43 million. Then Indian currency lo convert cheste nearly 1260 crore rupees. Right. ఒక బ్యాంక్ పీఓ మన ఇండియాలో లైఫ్ మొత్తం జాబ్ చేస్తే ఈయనకి ఇది 1 yearకే సాలరీ, బట్ మన ఇండియాలో ఒక బ్యాంక్ పీఓ లైఫ్ మొత్తం జాబ్ చేస్తే అర్న్ చేసేది హార్డ్లీ 3 to 4 crore rupees. లైఫ్ మొత్తం ఒక 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే 30 years. దిస్ గాయ్ ఇన్ ఏ సింగిల్ ఇయర్ యాజ్ ఎ సీఈఓ ఆఫ్ దిస్ కంపెనీ అర్న్డ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, 1260 crore rupees. ఇది కూడా హైయెస్ట్ కాదు వరల్డ్లో, సెకండ్ హైయెస్ట్ ఎవరు అంటే దిస్ కంపెనీ సీఈఓ. విచ్ కంపెనీ? బ్రాడ్కామ్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఆ కంపెనీ సీఈఓ హాక్ ఈ ట్యాన్. ఈయనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అమౌంట్ అంటే $161.83 million. ఇట్స్ ఆల్మోస్ట్ 1340 crore rupees. వెరస్ థర్డ్ ప్లేస్లో స్టీఫెన్ ఏ షావర్జ్మ్యాన్, చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ బ్లాక్స్టోన్ కంపెనీ విత్ దిస్ మచ్ ప్యాకేజ్, దట్ ఈస్ $119.78 million. సింప్లీ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం అమెరికాలో వర్క్ చేస్తున్న సీఈఓస్లో హైయెస్ట్ సాలరీ ఏ సీఈఓ తీసుకుంటున్నారు అంటే బ్రాడ్కామ్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓ హాక్ ఈ ట్యాన్. సెకండ్ ప్లేస్లో మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ ఉన్నారు. ఆయన ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారంటే పాలో ఆల్టో నెట్వర్క్స్కి. ఆయన తీసుకున్న సాలరీ $151.43 million. ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ నియర్లీ 1260 crore rupees. వేరే థర్డ్ స్పాట్లో స్టీఫెన్ ఏ షావర్జ్మ్యాన్, అండ్ ఈ ఈజ్ యాక్చువల్లీ సీఈఓ అండ్ చైర్మన్ ఆఫ్
Blackstone company. Okay, that's all about this particular question. Next question, question number 9th. 9th question ఒకసారి చూస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE 1875లో ఎస్టాబ్లిష్ అయింది. ఏషియాలోని ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి అదర్ నేమ్ దలాల్ స్ట్రీట్ అంటాం, దలాల్ స్ట్రీట్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ని సెన్సెక్స్ అంటాం. సెన్సెక్స్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ టాప్ 30 కంపెనీస్ ఆఫ్ BSE. Okay, now let me come across the question. Right, this all static information. Bombay Stock Exchange Mumbai-lo untundi. Other name for Bombay Stock Exchange Dalal Street. Establishment year 1875. And yes, index of BSE is Sensex. Sensex is the representation of top 30 companies of BSE. Now let me come across the question. According to the Bombay Stock Exchange data from this date, 21st May 2024, India's market capitalization to which ratio has recorded a 15-year high of 140.2%. Yes, actually it is GDP, gross domestic product. Option 4 is the correct answer. So చూద్దాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో. According to the Bombay Stock Exchange data, India's market capitalization to GDP has recorded growth of 15-year high of that much percentage, 140.2%. This increase is significantly higher compared to last year March. ఈ రేషియో ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంత ఉందంటే 95.8% ఉంది. అండ్ టుడే దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 2024 ఇట్స్ 140.2%. ఆన్ మే 21st 2024 ద టోటల్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 4357 కంపెనీస్, అంటే BSEలో లిస్ట్ అయిన కంపెనీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఫర్ ట్రేడింగ్ ఆన్ ద BSE రీచ్డ్ దిస్ మచ్ ఫిగర్, దట్ ఈస్ 414.46 trillions or $5 trillion. As against India GDP at current prices of this much value, that is FY24 Indian GDP 296.6 trillions. Okay, right. India's market cap to GDP ratio registered growth of all-time high of 149.4% at the end of December 2007. Until previous ga eppudu all-time high reach ayindante, that is 2007 లో 114.4%. ఆ రోజు GDP ఎంత ఉంటే మార్కెట్ క్యాప్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఎంత ఉండేది. ఇప్పుడు ఈ క్వశ్చన్ డీటెయిల్గా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రైట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మొత్తం లిస్ట్ అయిన కంపెనీస్ 4000+ ఉన్నాయి. ఓకే, ఈ అన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్, అసలు మార్కెట్ క్యాప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మార్కెట్ క్యాప్ అంటే నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ. అవుట్స్టాండింగ్ షేర్స్ అంటే ట్రేడ్ చేయడానికి అవైలబుల్గా ఏవైతే షేర్స్ ఉంటాయో వాటిని అవుట్స్టాండింగ్ షేర్స్ అంటారు. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ని ప్రతి కంపెనీకి నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ ఉంటాయి. షేర్ వాల్యూతో మల్టిప్లై చేస్తే, మల్టిప్లైడ్ విత్ దట్ షేర్ వాల్యూ, ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చే ఫిగర్ని మార్కెట్ క్యాప్ అంటారు. ఇలా దిస్ మెనీ కంపెనీస్, నియర్లీ 4300+ కంపెనీస్ ఉన్నాయి BSEలో. ఈ ఆల్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత అంటే నియర్లీ $5 trillion, లేదు రూపీస్లో మాట్లాడితే 414 trillions. ఇది న్యూమరేటర్ పోర్షన్ డివైడెడ్ బై మన ఇండియన్ GDP ఫర్ FY24. లాస్ట్ ఇయర్ FY24 GDP ఎంత అంటే దట్ ఈస్ నియర్లీ 296 trillions. ఓకే, ఇప్పుడు ఈ రేషియో తీస్తే వాట్ ఈస్ దిస్ రేషియో? 414 డివైడెడ్ బై 296. ఈ రేషియో ఇంటూ పర్సంటేజ్గా మారిస్తే నియర్లీ 140%. దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. రైట్, మన ఇండియన్ జీడిపి ఏంటి? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ బౌండరీ లోపల ఏమైతే గూడ్స్ని సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశామో ప్రతి గూడ్కి ప్రతి సర్వీస్కి సమ్ మనీ వాల్యూ ఉంటుంది. ఆ గూడ్ యొక్క ఫైనల్ వాల్యూని, అంటే కన్జ్యూమర్ ఏ ప్రైస్ పెట్టి కొంటున్నాడో ఆ ప్రైస్ కన్సిడర్ చేసి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. మనీ ఆర్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది డొమెస్టిక్ పార్ట్ ఆఫ్ ఎ నేషన్ డ్యూరింగ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అది కూడా కరెంట్ ప్రైసెస్తో, అంటే యాక్చువల్గా జీడిపి మెజర్ చేయడానికి కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే రియల్ జీడిపి అంటాం. అంటే బేస్ ఇయర్లో ఒక గూడ్ ప్రైస్ ఎంత ఉంది, ఆ గూడ్ ఇప్పుడు ఎన్ని ప్రొడ్యూస్ చేసాం, రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే ఏంటి, రియల్ జీడిపి అండ్ కరెంట్ ప్రైసెస్ అంటే నామినల్ జీడిపి అంటాం. నామినల్ జీడిపి. ఓకే, రైట్. ఈ క్వశ్చన్లో నామినల్ జీడిపి గురించి వీళ్ళు మాట్లాడారు. ఒకసారి లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. జీడిపిని
మెజర్ చేయడానికి, రియల్ జీడిపిని మెజర్ చేయడానికి ప్రజెంట్ బేస్ ఇయర్, దాన్ని రెఫరెన్స్ ఇయర్ అంటాం 2011 and 12. అంటే సపోజ్ లెట్ us assume దిస్ FY24లో మన ఇండియా మొత్తం ఒక 1 crore చాక్లెట్స్ని ప్రొడ్యూస్ చేసామనుకుందాం, డైరీ మిల్క్ చాక్లెట్స్. ఓకే, 1 crore డైరీ మిల్క్ చాక్లెట్స్. ఎప్పుడు FY24లో ఈచ్ చాక్లెట్ వాల్యూ ప్రెజెంట్ ప్రైస్ 10 rupees అనుకుందాం, ప్రెజెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్. అదే చాక్లెట్, సేమ్ చాక్లెటే 2011-12లో 5 rupees ఉంది అనుకుందాం. ನಾವು ఇప్పుడు రియల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నామినల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. రైట్, రియల్ జీడిపి ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇయర్ ప్రొడ్యూస్ చేసిన క్వాంటిటీ. ఇక్కడ చాక్లెట్ ఎగ్జాంపుల్గా తీసుకున్న ఎన్ని క్వాంటిటీ 1 crore మల్టిప్లైడ్ విత్ ది ఆ చాక్లెట్ ప్రైస్ బేస్ ఇయర్లో ఎంత ఉంది, బేస్ ఇయర్లో ఎంత ఉంది 5 rupees, అది రియల్ జీడిపి. సో ఈ ఎగ్జాంపుల్లో రియల్ జీడిపి 5 crores. సో దట్ ఈస్ ఐ కెన్ సే రియల్ జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటాం రియల్ జీడిపిని. నెక్స్ట్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి దిస్ ఇయర్ ప్రొడ్యూస్ చేసిన క్వాంటిటీ ఆఫ్ చాక్లెట్సే ఎన్ని 1 crore, బట్ ప్రైస్ దిస్ ఇయర్దే వేస్తాం, దట్ ఈస్ ఇంటూ 10 crore rupees. దట్ ఈస్ దీని నామినల్ జీడిపి అంటాం అట్ కరెంట్ ప్రైసెస్. క్వాంటిటీ రెండింటికి సేమే, బేస్ ఇయర్ ప్రైస్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది రియల్ జీడిపి, ప్రెజెంట్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది నామినల్ జీడిపి. నా ఇక్కడ రేషియో దేనికి అంటే నామినల్ మన ఇండియన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న ఆల్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ న్యూమరేటర్, దట్ ఈస్ నియర్లీ 414 trillions డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ మన ఇండియన్ జీడిపి 296 trillions. ఈ ఫిగరే 140%. ఇలా 15 years బ్యాక్ హైయెస్ట్ నెంబర్ 2007లో, ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ 16 years బ్యాక్, దట్ ఈస్ ఆన్ ద డే 149%. రైట్, ఆ రోజు జీడిపి ఎంత ఉంది ఇఫ్ యు లుక్ అట్ హియర్. ఎప్పుడు 2007లో డిసెంబర్ టైంలో సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్ స్కామ్ జరగడానికి ముందు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ భూమిలో ఉంది. ఆ రోజు మొత్తం కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంటే ఆ రోజు జీడిపి ఎంత ఉంది. సో 71 డివైడెడ్ బై 48 వేస్తే 149%. అండ్ నౌ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 to 16 years తర్వాత ఇండియన్ కంపెనీస్ మార్కెట్ క్యాప్ టు ద జీడిపికి 140% అయింది. ఇట్ మీన్స్ market cap of this all companies is 1.4 times of Indian GDP. Okay, that's all about this particular question. 9th one. Next move to 10th question. 10th question. ఒక ఫీమేల్ పర్సనాలిటీ, 18 years old ఫీమేల్ పర్సనాలిటీ, ఆమె పేరు ఆర్తి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆమె ఎలక్ట్రిక్ రిక్షాని నడుపుతున్నారు, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్ ఆమె, లైక్ ఆటో, ఎలక్ట్రిక్ ఆటో. గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి దిస్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ దాట్? పింక్ ఎలక్ట్రిక్ రిక్షా ఇనిషియేటివ్. ఈ పింక్ ఎలక్ట్రిక్ రిక్షా ఇనిషియేటివ్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్తో కాకుండా ఎలక్ట్రిక్ ఆటోస్ని ఫీమేల్స్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే పింక్ ఈ రిక్షా, ఎలక్ట్రిక్ రిక్షా. అండ్ ఈ పింక్ ఎలక్ట్రిక్ రిక్షా ఇనిషియేటివ్ని తను ఫాలో అవ్వడమే కాక అదర్ యంగ్ గర్ల్స్ని కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్స్ని ఇంప్రూవ్ చేయడంలో షీ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందుకని ఉమెన్ ఎంపవర్మెంట్ కింద దిస్ పర్సనాలిటీ నేము ఆర్తి, ఫ్రమ్ విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్. దిస్ అవార్డు ఇవ్వడం జరిగింది. విచ్ అవార్డ్? అమల్ క్లూనీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవార్డ్. ఈ అమల్ క్లూనీ ఎవరంటే వెరీ ఫేమస్ లాయర్, బారిస్టర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. లుక్ అట్ హియర్. అమల్ క్లూనీ Women's Empowerment Award was named after the famous English barrister Amal Clooney. Okay, simply the question is, in fact information is, మీరు చూడొచ్చు ఇమేజ్ కూడా, షీ ఈస్ ద పర్సనాలిటీ. ఈవెన్ దట్ ఆటో కలర్ కూడా పింక్ కలర్లో ఉంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే పింక్ ఎలక్ట్రిక్ రిక్షా. ఈ ఇనిషియేటివ్లో ఆమె పార్టిసిపేట్ చేసి, ఆమె కాకుండా ఆమెతో పాటు అదర్ గర్ల్స్ని కూడా ఇన్స్పైర్ చేసి ఎలక్ట్రిక్ రిక్షాస్ నడపడంలో ఈమె చేసినటువంటి సర్వీస్ని గుర్తిస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక బారిస్టర్ నేమ్తో క్రియేట్ చేయబడినటువంటి అవార్డు, దట్ ఈస్ అమల్ క్లూనీ
ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ని ఈమెకి ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ 10th వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏంటంటే షాహిద్ అఫ్రీది, పాకిస్తాన్ ఫార్మర్ క్రికెటర్, హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ టోర్నమెంట్ అంబాసిడర్ for the International Cricket Council Men's T20 World Cup, which will takes place in the America as well as West Indies from June 1st to June 29. Already T20 World Cup ki ఇప్పుడు దిస్ ఇయర్ 2024లో జరగబోతున్న T20 వరల్డ్ కప్కి అంబాసిడర్స్గా మన ఇండియా నుంచి యువరాజ్ సింగ్, వెస్టిండీస్ నుంచి క్రిస్ గేల్, జమైకా నుంచి హుసేన్ బోల్ట్ ఉన్నారు. అండ్ ఈయన 4th పర్సనాలిటీ. షాహిద్ అఫ్రీది ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే పాకిస్తాన్. నాట్ మచ్ టు డిస్కస్. 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. యా, ఈ 12th క్వశ్చన్ ఏంటంటే లుక్ అట్ దిస్ ఇమేజ్. ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నేము C-130J సూపర్ హెర్క్యులస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అదే. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం లాక్హీడ్ మార్టిన్ నుంచి కొన్నాం, ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. దిస్ వన్ లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ నుంచి పర్చేజ్ చేసాం. అమెరికన్ బేస్డ్ ఏరోస్పేస్ కంపెనీ, వాషింగ్టన్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్. ఇప్పుడు ఇక్కడ న్యూస్లో ఉన్న థింగ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని నైట్ విజన్ గాగల్స్తో కార్గిల్ ALG ఈజ్ లొకేటెడ్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ దట్ మచ్ హైట్ అండ్ ఈజ్ ఎ రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్ట్రిప్ విత్ యూనిడైరెక్షనల్ అప్రోచ్ సరౌండెడ్ బై రఫ్ టెరైన్. అంటే అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ని ల్యాండ్ చేయడము చాలా వెరీ టిపికల్గా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. దట్టు ఇక్కడ నైట్ టైంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని నైట్ విజన్ గాగల్స్తో ఇఫ్ యు లుక్ అట్ హియర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J ఇందాక చూపించినటువంటి నేము సూపర్ హెర్క్యులస్. ఇక్కడ ఆన్సర్ అయితే C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై దిస్ కంపెనీ హూ లాక్హీడ్ మార్టిన్. విచ్ కంట్రీ కంపెనీ? అమెరికా. సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ a night vision goggles aided landing at the Kargil advanced landing ground in the eastern sector. So ఆర్మీ సోల్జర్స్కి ఏదైనా వెపన్స్ని కానీ ఫుడ్ మెటీరియల్స్ని కానీ, కార్గిల్ అంటే చాలా హైట్లో ఉంటుంది, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. సో అలాంటి లొకేషన్స్కి ఆర్మీ సోల్జర్స్కి ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని యూజ్ చేస్తారు. అండ్ అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ల్యాండ్ చేయడం చాలా టిపికల్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, చాలా కష్టము. అలాంటిది నైట్ విజన్ గాగుల్స్తో నైట్ టైం కూడా ల్యాండ్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ఫీట్ని అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నేమ్ ఏంటి అంటే C-130J సూపర్ హెర్క్యులస్. దీన్ని ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశామంటే లాక్హీడ్ మార్టిన్. అండ్ దట్ లాక్హీడ్ మార్టిన్ ఏ కంట్రీ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే అమెరికా. దాని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ పార్ట్ 1 May 24 to 31 కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్.